రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఇంకా రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఇంకా భోలే. ఈరోజు ఒక అద్భుతమైన పాట రిలీజ్ కాబోతుంది. అదే రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం అనే పాట. ఏంటంటే కొన్ని వేల పాటల్లో ఇలాంటి పాట ఒకటి పుడుతుంది. అది ఒకరి కలం నుండి జాలువారింది. అదే మా ఊరు మల్లేష్, నా స్నేహితుడు. ఆయన కలం నుండి జాలువారి ఆయన గళం నుండి ఈ స్టూడియోకి వచ్చి ఇక్కడ ఈ స్టూడియోలో రూపుదిద్దుకొని మన పరిగి మల్లిక్ నటన నుండి ఉద్భవించబోతోంది. ఈ పాట ఏదో డ్యూటో లేకపోతే హీరో హీరోయిన్ కలిసి ఎగరడం లేకపోతే ఇంకేదో జనరల్ మామూలు పాటలు కాదు ఇది. ఈ పాట నిజమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి, ఎదురుగా ఉన్న మీకైనా కానీ ఇక్కడ కూర్చున్న మాకైనా కానీ, వినేటువంటి ప్రేక్షకులకు, చదువుకునే విద్యార్థులకు, టోటల్గా ప్రతి మనిషికి, పొద్దులేసి కూలినాలు చేసుకునేటువంటి మనిషికి కూడా ఈ పాట ఒక అద్భుతమైనటువంటి ఆదర్శం అని నేను చెప్పగలను. అందులో నాకు పల్లవిలోనే రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఇంకా నేను సరిగ్గా పాడలేకపోతున్నది. మల్లేష్ అన్న గొంతులో నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనే స్వయంగా రాసి ఆయనే పాడాడు. దానికి నేను కొంత మ్యూజిక్ సహకారం అందించాను. చాలా అద్భుతమైనటువంటి సింగర్ మల్లేష్. ఎన్నో ఇన్స్పిరేషన్, చెట్టమ్మ చెట్టమ్మ అని నేషనల్ అవార్డు సాధించినటువంటి చెట్టమ్మ పాట ప్రేమ్ కుమార్ రాసిన పాట. ఆయన గలం నుండి జాలువారి ఎన్నో ఫోక్ సాంగ్స్ ఎన్నో పాడాడు ఆయన కూడా ఇలాంటి పాటలు. ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడే, ఆయన కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీళ్ళు ఏంటంటే సమయం దొరికినప్పుడు, సెలవు ఉన్నప్పుడు మాత్రమే కళను వీళ్ళు సద్వినియోగపరుచుకొని 10 మందికి మంచి పాటల్ని పంచేటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు. అందుకే ఇలా కాసల శ్యామన్న అనేటువంటి ఒక గొప్ప రచయిత వీళ్ళకు ఆశీర్వదించడానికి అన్న కూడా ఇక్కడికి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మేము ఇద్దరం ఇంతటి ఇక్కడ అటెండ్ అయ్యి వీళ్ళ గురించి మాట్లాడి ఈ పాట గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి పాటలు ఈ సమాజానికి చాలా అవసరము. ఇది నిజం. ఎందుకంటే ఎన్నో డ్యూయెట్లు చేస్తాం, ఎన్నో అంటే మనకు అంటే ఉత్సాహపరిచే, ఆనందపరిచే పాటలు, వినోదాన్ని పంచే పాటలు ఎన్నో ఉంటాయి. కానీ ఇలాంటి పాటలు వేలకు ఒక్కటి ఉంటుంది, ఒక్కటి పుడుతుంది. అదే ఈ పాట రాదురా విజయం నీ కోసం నా కోసం. ఇది ముఖ్యంగా ఏంటంటే పరిగి ట్యూన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో దయచేసి ఇది ఒకటి చూసుకోండి. నమస్తే, కూర్చోండి. పరిగి ట్యూన్స్ అనే ఛానల్ ద్వారా రండి అది కూర్చోండి. పరిగి ట్యూన్స్ అనేటువంటి ఛానల్ ద్వారా ఈ పాట ఈరోజు మీ అందరి ముందు దీన్ని రిలీజ్ కావడం అని అనేకంటే మీ జీవితాల్లోకి వస్తుంది అనుకోవచ్చు.
ఒక రకంగా. ఎవరైతే డిసప్పాయింట్గా ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, నేను ఎదగలేకపోతున్నా అనే వాళ్లకు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా నిలిచి అభివృద్ధికి దోహదపడేటువంటి చాలా గొప్ప పాట. అది చేసినందుకు నాకు చాలా సంతృప్తి మిగిలింది. ఎందుకంటే ఇలాంటి పాటలు చాలా తక్కువ చేస్తాం. నేను కూడా అసలు చేయలేదు. ఈ ఫస్ట్ టైం ఇలాంటి పాట మనం దీనికి మ్యూజిక్ అందించడం. కాబట్టి దయచేసి మీరు జనరల్ ఎవరైతే ప్రెస్ వాళ్ళు మీరు ఉన్నారో, మీడియా, సోషల్ మీడియా వ్యక్తులు మీరందరూ కూడా ఈ పాటను అందరికీ చేరేలాగా, కొన్ని వేల మందికి చేరేలాగా మీరు సహకరించండి. నిజంగా నాకు ఈ పాట గురించి చెప్పడానికి నాకు మాటలు రావట్లేవు. చాలా గొప్ప పాట. చూస్తా అంటే చాలా సైలెంట్ కిల్లర్ ఇది. అంటే చక్కగా అందరి మనసులోకి అలా చొచ్చుకొని పోయి దీన్ని మనస్ఫూర్తిగా చూడాలి. ఈ పాటను మనసు పెట్టి చూడాలి, కొంచెం ఓపికగా చూడాలి. తర్వాత మీరు 10 సార్లు చూస్తారు ఈ పాటను. అంత బాగుంటుంది. మీ జీవితం ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది ఈ పాటలు. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియా అన్నదమ్ములందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మల్లేష్ అన్న, ఇద్దరు మల్లేష్లే, మల్లేష్ అన్న, మా ఊరు మల్లేష్. నేను మా ఊరు అని ఎందుకు వచ్చిందంటే ఆయనకి ఒక పాట పాడించా. 2015లో ఒక పాట పాడించారు. 2005లో మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి అనే పాట. అప్పట్లో అంటే అప్పుడు ఈ సోషల్ తక్కువ చాలా. అప్పుడు యూట్యూబ్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా కాలేదు స్టార్ట్. క్యాసెట్లు ఉండేది. సిడీ క్యాసెట్లలో కూడా అప్పుడు ఆటోలలో చాలా మోగింది ఈ పాట. సో ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యేది. ఇంకా అప్పుడు కూడా హిట్ అయింది, ఊళ్ళలోకి వెళ్ళింది. ఆ పాట నేను పాడించాను కాబట్టి అదే మా ఊరు మల్లేష్ అని ఆయనకు ఆ పేరు వచ్చింది. అలాగే ఈరోజు నరసింహ నంది అన్నగారు నేషనల్ అవార్డు గ్రహీత, ఆయన ప్రముఖ దర్శకులు. ఆయన కూడా ఇక్కడికి రావడం, చాలా వీళ్ళని ఆశీర్వదించడం. అలాగే అడ్వకేట్ ఇప్పుడే వచ్చారన్న మా వినోద్ అన్న. మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో పల్లవి ప్రశాంత్ గురించి. ఆయన జీవితానికి ఒక ప్రశాంతతనిచ్చినటువంటి మనిషి. మా అందరికి సహకరించి వాళ్ళ అడ్వకేట్ నుంచి ఒక అంటే కేసుని గెలిచి చక్కగా కళాకారుణ్ణి సేవ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇందులో నటులు బాలు నాయక్, బీజేపీ బాలు అంటారు ఆయనను. తర్వాత నరేష్, మంచి వీళ్ళు బాగా నటించారు మీరిద్దరు ఈ పాటలో. మీ ఇద్దరు నటన ఇప్పుడు చెప్పొద్దు ఇక్కడ, కానీ అది చూస్తే అర్థమైంది వీళ్ళు ఏందనేది. ఆ లాస్ట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ క్లైమాక్స్ పాయింట్ భలే అనిపించింది నాకైతే నిజంగా. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, బాగా నాకు కొంచెం జర్ర పేరు ఉందని అందరు నా పేరు చెప్తారు కానీ నిజమేలే. నైస్. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. చాలా బాగా యాక్ట్ చేశారు మీరు, నాకు చాలా ఆనందంగా ఉంది. అన్న శ్యామన్న, ఈరోజు వీళ్ళని ఆశీర్వదించడానికి ఇంత బిజీ ఉండి కూడా మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళని ఆశీర్వదిస్తున్నందుకు నా తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది నా మ్యూజిక్లో కూడా ఉంది కాబట్టి నా తరఫున కూడా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. కానీ శ్యామన్న అంటే ఇవాళ గొప్ప గొప్ప పాటలు, పెద్ద పెద్ద పాటలు రాయడం అని కాదు, ఇతర రైటర్లకు కూడా, ఇతర చిన్న చిన్న కళాకారులకు కూడా ఆయన ఫోన్లు చేసి మరీ పిలిపించి వాళ్ళ చేత పాడిస్తారు. అలాంటి వ్యక్తి ఆయన. వాళ్ళ చేత రైటర్లకు కూడా, చిన్న చిన్న రైటర్లు ఉంటే రాయన్నా, నువ్వు రాయి, ఏమైనా ఉంటే నన్ను అడుగు, నేను చెప్తా అని. ఎందుకంటే మేము కలిసి ఇద్దరం కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినాం ఇక్కడ నా స్టూడియోలో. ఇక్కడ ప్రతి 7 ఏళ్ళు ప్రతి పాట ఇక్కడ ఇదే సీట్ మీద ఇట్లా కూర్చొని, అదే టేబుల్ అక్కడ వెనుక ఉంది, ఆ టేబుల్ మీద ఆయన పాటలు కొన్ని 100 పాటలు పుట్టించింది ఇక్కడ ఉండే. సో అలాంటి అన్న ఇప్పటికీ ఈ స్టూడియోని మర్చిపోలేదు, మమ్మల్ని మర్చిపోలేదు. మేము అందరం కలిసి ఇట్లే ఉంటున్నాం. ఏ స్థాయిలో ఉన్నా కానీ మళ్ళీ బేసిక్ అంటే మళ్ళీ వెతుక్కునేటువంటి, మనం వెతుక్కోవాలి, పనిని వెతుక్కోవాలనేటువంటి స్థాయిగానే ఆలోచిస్తాం. ఆయన కూడా అంతే. ఇప్పటికీ ఆఫీసులకు వెళ్తారు ఆయన, కానీ నాకు అది ఇష్టం బాగా. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ అన్న, లవ్ యూ అన్న. అందరికీ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ముఖ్య అతిథులు, వాయిస్ అంతే, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిగి మల్లిక్ గారు, ఆయన నాకు తెలిసి ఒక 6 months నుంచి ఈ పాట కోసం ఎంత శ్రమ పడ్డారు, ఎంత కష్టపడ్డారు ఆ సాంగ్ గురించి చూస్తే నిజంగా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే మామూలుగా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కానీ, లేకపోతే ఏదో సరదా కోసం లవ్ ఫెయిలియర్ సాంగ్స్ కానీ రాయడం కానీ, షూట్ చేయడం కానీ, యూట్యూబ్లో రిలీజ్ చేయడం కానీ జనాలుగా అందరూ చేస్తూ ఉంటారు. బట్ ఇది మోటివేషనల్ సాంగ్ కాబట్టి ప్రతి విద్యార్థులు కానీ తర్వాత ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ ఈ సాంగ్ కనీసం లైఫ్లో ఒకసారైనా వినాలి, ఇలాంటి సాంగ్స్. ఎందుకంటే
చాలామంది ఈ మధ్యకాలంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే చిన్న విషయాలకు కూడా లోన్లీగా ఫీల్ అయిపోయి మనస్తాపం చెంది అంటే ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. సో అలాంటి ఆత్మహత్యలకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఈ సాంగ్ అని వింటే డెఫినెట్గా ఫస్ట్ ఆ థాట్ పక్కన పడేసి లేకపోతే చైర్ పక్కన పడేసి వాళ్ళు ఫస్ట్ ఈ సాంగ్ వినగానే బయటకు వచ్చేసి అందులో నుంచి లేదు మనం ఏదో సాధించాలి లైఫ్లో. ప్రతి మనిషికి ఒక లైఫ్ అంటే ఇస్తాడు భగవంతుడు. అంటే ఏదో ఒక రోజు ఆ ఒక్కరోజు కోసం ప్రయత్నించాలి. ప్రతి మనిషికి కూడా ఒక రోజు అంటూ ఉంటుంది. ఆ ఒక్కరోజు కోసం ప్రయత్నం చేయాలి. ఇలాంటి సాంగ్ విన్నప్పుడు డెఫినెట్గా తను సాధించాలని ఏదైతే ఉంటుందో డెఫినెట్గా సాధిస్తాడు. అది నేను నమ్ముతున్నాను. అది మన పరిగి మల్లిక్ గారి వల్ల. తర్వాత ఆ సాంగ్ రాసినటువంటి మల్లేష్ గారు, మా ఊరు మల్లేష్ గారు, ఇందాక బోలే గారు చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ సాంగ్ మా ఊరు అనే సాంగ్ నుంచి ఆ మా ఊరు అనేది యాడ్ చేసి ఆయన అంటే ఇంతకుముందు కూడా చాలా సాంగ్స్ రాశారు. సినిమాలో కూడా పాడారంట. చాలా బాగా ఇన్స్పిరేషన్గా పాడారండి సాంగ్. చాలా బాగుంది. తర్వాత కాసల శ్యామ్ గారు, నాకు చాలా సంవత్సరాల నుంచి ఆయన పేరు తెలుసు కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం కదా. ఎన్నో పెద్ద సినిమాలు చేశారు ఎవరు కూడా. దీనికి మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి బోలే షావలి గారు. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు పెద్ద కమర్షియల్ సినిమాలు కూడా పాడారు, రాశారు, చేశారు. ఈ మధ్య కాలంలో కూడా కష్టపడిన సాంగ్ కూడా పెద్ద ఫేమ్ అయిపోయింది. అది మిలియన్స్కి వెళ్ళిపోయింది. అంటే ఒక పీక్ స్టేజ్లో పాడాలంటే హై పిచ్లో పాడాలి అంటే నాకు తెలిసి మీరు తప్పగా నాకు తెలిసి ఈ ఉన్న సింగర్లు ఎవరు లేరనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్ అంత హై పిచ్లో పాడారు. హై పిచ్లో పాడుతూ కూడా మెలోడీ ఇచ్చారు. మళ్ళీ అందులో ఒక మెలోడీ కూడా ఉంది. అది చాలా హంట్ చేస్తూ ఉంటుంది. నాకు ఇంతకుముందు కూడా నాకు మల్లిక్ గారు పాట వినిపించినప్పుడు కూడా నేను చాలాసార్లు వినేవాళ్ళం అనమాట. వేరే చోటకి వెళ్ళినప్పుడు ఇంత హై పిచ్లో ఇంత మెలోడీగా పాడే వాళ్ళు ఎవరున్నారు అబ్బా ఈ కారణం చెప్పి చూస్తే మీరే కనిపించారు అన్నమాట. సో అంత హై పిచ్లో పాడుతూ ఒక మీనింగ్ఫుల్ సాంగ్ని అర్థమయ్యేలాగా అర్థవంతంగా పాడడం అనేది గొప్ప విషయం. డెఫినెట్గా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఈ పాట పాడడం అనేది. అంటే అది కూడా హంటింగ్ లాగా ఉంది. ఇక్కడ పాడాను, రికార్డింగ్లో పాడింది మల్లేష్. ఓ సారీ మల్లేష్ సింగర్. అవునవును. యాక్చువల్గా తను అంటే ఇక్కడ పాడ కదా. ఇంతకుముందు కూడా ఒక సాంగ్ కూడా నేను విన్నాను, నరేష్ సాంగ్. చాలా గొప్ప విషయం అది. కానీ ఇలాంటి సాంగ్స్ డెఫినెట్గా మన మల్లిక్ గారి ఆధ్వర్యంలో ఇంకా రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరికీ నా పేరు పరిగి మల్లిక్. ఈరోజు మీరు చూస్తున్నటువంటి సాంగ్ ఏదైతే ఉందో రాదురా ఏ విజయం నీ కోసం అనే అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇన్స్పిరేషన్ సాంగ్ అండి. ఈ సాంగ్ ఏంటంటే విద్యార్థులకి, యూత్కి, నిరాశలో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి ఎవరు చూసినా కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళేటటువంటి ఒక గొప్ప సాంగ్ అండి. మీరు ఆ సాంగ్ చూసిన తర్వాత మీరు నిజంగా ఆనందంగా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ సమావేశానికి మిత్రులు, మన పెద్దలు కాసల శ్యామ్ గారు చీఫ్ గెస్ట్గా రావడం, అదేవిధంగా మన నరసింహ నంది గారు ప్రముఖ డైరెక్టర్ గారు రావడం, చీఫ్ గెస్ట్గా రావడం, అదేవిధంగా మన భోలే గారు, మన ప్రజెంట్ ట్రెండింగ్ మా భోలే గారు ఉండడం, అదేవిధంగా సింగర్ మా ఊరు మల్లేష్, లిరిక్స్ అండ్ సింగర్ అద్భుతంగా రాశాడు, అద్భుతంగా పాడినటువంటి అతను, మా బాలు అన్నయ్య, నరేష్, యాక్టర్స్ వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి. ముఖ్యంగా ఈ సాంగ్కి అన్నిటికీ కూడా ఎంకరేజ్ చేసింది ఎవరంటే భోలే ఏంటంటే భోలే మీకు తెలుసు, భోలే ఈజ్ ఏ రియల్ హీరో. ఎందుకంటే ఎంతోమందిని అతను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 20 years నుంచి చాలామంది చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు కూడా నన్ను కూడా యాక్చువల్గా చెప్పచ్చు, నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. నన్ను కూడా భోలే గారు అన్న మీ దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను తీసుకొచ్చేసేసి చూడండి ఇంత అద్భుతమైన సాంగ్ నాకు ఇచ్చారు భోలే గారు. అంటే నేను కష్టపడే టూలో కూడా చిన్న యాక్టింగ్స్ ఇచ్చేసి ఎంకరేజ్ చేశాడు. అంటే గొప్ప మనసు నిర్దేశం అని చెప్పేసి ఈ క్రెడిట్ భోలే గారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సింగర్, మన లిరిసిస్ట్ సింగర్ మల్లేష్ అన్న గారు కూడా అద్భుతంగా రాసి పాడారు. మా అందరి యొక్క టీం ఇదందరూ అన్నయ్య నీకు ప్రత్యేక కృతజ్ఞతలు మల్లేష్ అన్న. అందరికీ కూడా ఈ పాటని మీరందరూ కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీనికోసం ఈ పాట కోసం చాలా మేము ఒక
ఒక ప్లాన్గా చాలా సిస్టమేటిక్గా కష్టపడి అద్భుతం. ఇంకో విషయం చెప్పాను మీకు, ఈ పాటకి అద్భుతమైన సంగీతాన్ని అందించింది భోలే షావలి. అద్భుతమైన పాట ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఇంతమంది సంగీతాన్ని ఓపికతో ఇచ్చి ఈ షూట్ తీసుకొచ్చి వైజాగ్లో షూట్ చేసి డైరెక్షన్ గ్రామాల్లో షూట్ చేసి డైరెక్షన్ స్క్రీన్ ప్లే కూడా ఇచ్చారు. కాబట్టి నిజంగా నేను చాలా డైరెక్టర్ అనుకుంటారు అట్లేం కాదు, మ్యూజిక్ డైరెక్టర్. చిన్న కంటెంట్ చెప్పాను, వాళ్ళు చేసుకున్నారు. చాలా అద్భుతంగా మీరందరూ ఆదరించాలని, ప్రతి ఒక్కరు ఈ సాంగ్ చూసిన వాళ్ళు మీరందరూ కూడా కామెంట్ చేయాలి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ మంచి పాటల్ని, మంచిగా సమాజానికి ఉపయోగపడే పాటల్ని మీరు ఆదరించాలి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా మీడియా పాత్రికేయ మిత్రులు ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. మీరందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి సమాజాన్ని చైతన్యపరిచే, యూత్కు చైతన్యపరిచే పాటలను ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.